అందరికీ నమస్కారం అండి. నేను మీ విశాలాక్షి. వెల్కమ్ టు మదర్స్ ప్రామిస్. యుగ ప్లస్ ఆది ఉగాది. మనకి తెలుగులో 60 సంవత్సరాలు ఉంటాయి కదా, తెలుగు సంవత్సరాలు. ఈ సంవత్సరం మనకి శ్రీ క్రోధినామ సంవత్సరంగా ఉగాది అనేది మొదలయ్యిందండి. అంటే మనకి నూతన సంవత్సరం అనేది శ్రీ క్రోధినామ సంవత్సరంగా మొదలయ్యింది. అందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలండి. ఈ క్రోధినామ సంవత్సరం అనేది మనందరి జీవితాల్లో మంచి వెలుగులను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆరోగ్యాన్ని చక్కగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ఉగాదిని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలోనూ చూద్దామండి. ఎప్పుడైనా సరే ఏ పూజ చేసినా ఏం చేసినా సరే మొదటగా మనం చేసేది మన ఇంటి ఆవరణాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవడం. అంటారు కదా, ఇంటి గుమ్మాన్ని చూస్తేనే ఆ ఇల్లు కళ అనేది తెలుస్తుందనేసి. ముందుగా మన సంప్రదాయబద్ధంగా మనం చేసుకునేది ఏంటంటే గుమ్మాలు అలుక్కొని చక్కగా ముగ్గులు పెట్టుకోవడం అనమాట. ఎప్పట్లానే చక్కగా ఇల్లు గుమ్మాలు అలికేసుకొని ముగ్గులై పెట్టేసుకొని బియ్య పిండితో నీట్గా రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను. అమ్మ నుంచి వస్తున్న అలవాటు అండి మాకు. ఎప్పుడూ కూడా ముందు రోజు నైటే చక్కగా కిచెన్ గట్లు క్లీన్ చేసేసుకోవడం, స్టవ్స్ క్లీన్ చేసేసుకోవడం, తర్వాత వాటికి ముగ్గులు పెట్టుకోవడం అన్నీ మాకు అలవాటు అనమాట. ఎంత లేట్ అయినా సరే నైట్ మాత్రం ఎంగిలి గిన్నెలో మాత్రం ఉంచము. అవి క్లీన్ చేసేసుకొని పొద్దున లెగిచి ఫ్రెష్గా వచ్చి చూస్తే కిచెన్ మాత్రం కాస్త నీట్గా కనిపిస్తే మనశ్శాంతిగా ఉంటుందనేది ఒక అలవాటు అయిపోయింది అంతే. అలా ఎప్పుడులాగే నేను పొద్దున్న లేచేసరికి మొత్తం అంతా క్లీన్గా ఉంది కదా, ఇంకా పని మొదలు పెట్టుకున్నాను. పిల్లలకైతే స్కూల్ సెలవు, ఆఫీస్ అయితే సెలవు ఇవ్వలేదు. సో అందుకనే రొటీన్గా పొద్దున్నే లేచి టీ పెట్టుకోవడం, టిఫిన్ చేసుకోవడం ఇవన్నీ కంప్లీట్ చేసేసుకున్నానండి ముందు. ఆ తర్వాత పండగ కోసం ఎప్పుడైనా సరే మనము కంపల్సరీగా పులిహోర చేస్తాము, అలాగే స్వీట్ ఏదైనా చేస్తాం, హాట్ ఏదైనా చేస్తాం కదా. కొన్ని రకాల పిండి వంటలు అయితే ఖచ్చితంగా చేస్తాం కదా. నేనైతే మాత్రం కొంచెం పండుగలు వచ్చేటప్పుడు మాత్రం కొంచెం హెవీగా ఉండే వంటలు అయితే పెట్టుకోనండి. తొందరగా అవ్వాలి కదా, ఎందుకంటే పూజ చేసుకోవాలి, వంటలు అవ్వాలి కదా. అందుకోసమని కొంచెం తొందరగా అయిపోయే వంటలు ఏమైనా ఉంటే అవే పూర్తి చేసుకుంటానమాట. ఇలా కొద్దిగా పాయసాన్ని చేసుకున్నానండి. ఇది రుచి రైస్ పాయసం. ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, కావాలంటే ఎవరైనా ఒకసారి ఛానల్లో సెర్చ్ చేసుకోండి. రుచి రైస్ పాయసం అనేది ఆ రెసిపీ తాలూకా ప్రాసెస్ ఏంటో మొత్తం అంతా ఉంది మన ఛానల్లో, ఒకసారి ఆ వీడియోని చూసుకోండి. ఇలా పాయసాన్ని చేసి పెట్టానండి ముందుగా. ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే ఏ పండుగ వచ్చినా సరే ఫస్ట్ మనము పాలతో ఏదైనా పదార్థం చేస్తే శుభం కలుగుతుంది అని అంటారు కదా. అందుకోసమని పాయసాన్ని ముందుగా తయారు చేసుకున్నాను. మన తెలుగు వాళ్ళ ఇళ్ళలో ఏ పండుగ వచ్చినా సరే మస్ట్ అండ్ షుడ్గా ఉండే ఐటమ్ ఏంటంటే, ఆ రెసిపీ ఏంటంటే పులిహోర. అది మాత్రం లేనిదే ఏ పండగ పబ్బం అనేది మనకి గడవదు కదా. అలా నేను కూడా చక్కగా పులిహోరాని ప్రిపేర్ చేశానన్నమాట. ఈ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది, కావాలంటే ఒక్కసారి రెసిపీని కూడా చూసుకోండి, ఛానల్లో ఉంది. ఇక్కడ నేను చింతపండు పులిహోర చేశానండి. అంటే మ్యాంగో పులిహోర చేస్తారు, కానీ నేను కొంచెం పిల్లలకి చింతపండు పులిహోర కొంచెం ఎక్కువ ఇష్టంగా తింటారనేసి చింతపండు పులిహోర అనేది చేసి పెట్టాను అనమాట. యాక్చువల్గా అయితే ఉగాది రోజు మ్యాంగో పులిహోర చేస్తారనమాట ఎక్కువగా అందరూ. నేనైతే అకార్డింగ్ టు పిల్లలు ఏది తింటారో దాన్ని ప్రిపేర్ చేశానమాట. దీన్ని కూడా చక్కగా ప్రిపేర్ చేసేసుకొని దీన్ని కూడా రెడీ చేసేసుకొని పక్కని పెట్టేసుకున్నానండి. 2 ఐటమ్స్ అయితే అయిపోయి, ఇంకా లాస్ట్గా వడలు వేయడానికి మాత్రం కాస్త టైం తీసుకున్నానండి. ఎందుకంటే వడలు అనేవి ముందు వేసేస్తే అదేనండి ఉల్లిగారెలు ముందు వేసేస్తే కాస్త చల్లగా అయిపోతే బాగోవనేసి వాటిని లాస్ట్లో తినే ముందు వేసుకోవచ్చు కదా అనేసి వాటిని వేయకుండా ఉంచేసానమాట. ఉగాది అంటేనే మనకు మెయిన్గా ప్రిపేర్ చేసేది ఏంటంటే ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి అనమాట. తీపి, పులుపు, ఉప్పుదనం, చేదు, వగరు, కారం ఇలా 6 రుచులను కలిపినటువంటి ఈ పచ్చడిని తయారు చేసుకుంటాం. దీన్నే మనము ప్రసాదంగా ఈరోజు స్వీకరిస్తామన్నమాట. ఎన్ని చేసినా సరే ఈ ఉగాది పచ్చడి లేనిదే మనకి ఆ రోజు పూజ కంప్లీట్ కానట్టే. దీన్నే మనం ప్రసాదంగా దేవుడికి అర్పిస్తాము, అలాగే మనము స్వీకరిస్తామన్నమాట. ఉగాది పచ్చడి కోసం చక్కగా ఒక మామిడికాయని తీసుకొని దానికి కొంచెం పీల్ చేసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అది ఒగరుగా మనకు వస్తుందన్నమాట. ఆ తర్వాత కొంచెం బెల్లాన్ని, ఉప్పుని, అలాగే వేప పువ్వుని, కొద్దిగా కారాన్ని, ఇలా చింతపండు పులుపుని, ఇలా 6 రుచుల్ని కూడా వేసేసుకొని ఇలా చక్కగా 6 రుచుల్ని కలిపినటువంటి ఉగాది పచ్చడిని ప్రసాదంగా తయారు చేసేసుకున్నాను అనమాట.
ఈ ఉగాది పచ్చడిని ఈరోజు ఉగాది రోజు నుంచి శ్రీరామనవమి వరకు తినాలని చెప్తుంటారనమాట పెద్దలు. ఎందుకంటే ఇందులో వాడినటువంటి 6 రుచులు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచివని. ఎందుకంటే ఇందులో షడ్రుచుల్ని మనం ఉపయోగిస్తాం కాబట్టి అవి మనకి శరీరానికి చాలా రకాలుగా మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి కాబట్టి అందుకే ఈ పచ్చడిని శ్రీరామనవమి వరకు కూడా తీసుకోవాలని చెప్తారు. ఇందులో మనం ఉపయోగించినటువంటి 6 రుచులు ఉన్నాయే అవి మన జీవితంలో వచ్చేటటువంటి మంచి, చెడు, ఆనందం, దుఃఖం, అలాగే మనకి విజయాన్ని కలిగించే దిశ వైపు చూపించడం కానీ, అలాగే మన వైఫల్యాలని తట్టుకోవడం, వైఫల్యాలని ఎలా అధిగమించాలో కూడా మన జీవితంలో చూసుకోవడానికి అది కూడా ప్రేరేపించే విధంగా ఈ షడ్రుచుల సమ్మేళనం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ 6 రుచుల్లో కూడా మన జీవితంలో లోపల దాగి ఉన్నటువంటి మన జీవన విధానాన్ని తెలుపుతుందన్నమాట. మన అనుభవపూర్వకంగా మనం ముందుకు వెళ్ళే విధంగా, కొత్త ఆశతో మన జీవితాన్ని జీవించే విధంగా మనకి ప్రేరేపిస్తుందన్నమాట ఈ ఉగాది అనేది. అందుకే ఈ ఉగాదికి అంత ప్రత్యేకత. ఈ ఉగాది పండుగని మన 2 తెలుగు రాష్ట్రాలతో పాటుగా కర్ణాటకలో కూడా ఉగాదిగానే జరుపుకుంటారనమాట. మహారాష్ట్రలో అయితే దీన్ని గుడి పడవగా చేస్తారు. మేము నార్త్లో ఉండేటప్పుడు చాలా నార్త్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు కూడా మన ఉగాదితో పాటు వాళ్ళ గుడి పడవను కూడా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం అనమాట. తమిళనాడు అయితే పుత్తాండు అని పిలుస్తారనమాట. అంతేకాకుండా నాకు కేరళ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉందండి, తను కూడా చేసేది. వాళ్ళు కేరళలో విషు అంటారంట. అప్పుడు నాకు చెప్పింది తను కూడా సెలబ్రేట్ చేసేది. మేమందరం కూడా నార్త్లో ఉండేటప్పుడు అన్ని స్టేట్స్ వాళ్ళం కలిసి ఉండేవాళ్ళం. ఢిల్లీలో ఉండేటప్పుడు అందరం కలిసి హ్యాపీగా ఈ పండగని సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఒక్కసారిగా నాకు ఆ రోజులైతే మళ్ళీ ఒకసారి గుర్తొచ్చాయి అనమాట. ఇలా నేను చక్కగా దేవుడి గదిని అంతా కూడా అలంకరించేసేసుకున్నానండి పూజ కోసం. అంతేకాకుండా ప్రసాదంగా తయారు చేసి పెట్టుకున్న షడ్రుచుల సమ్మేళనాన్ని, ఉగాది పచ్చడిని, అంతేకాకుండా కొద్దిగా ఫ్రూట్స్ని కూడా పెట్టుకొని చక్కగా పూజని ప్రారంభించుకున్నానండి. పూజ చేసేటప్పుడు రెగ్యులర్గా నేను ఎలా చేస్తానో, షోడశ ఉపచారాలతో పూజ రెగ్యులర్గా నేను ఎలా చేసుకుంటానో అలాగే పూజ చేసుకున్నానండి. ఉగాదికంటూ ప్రత్యేకంగా ఇంకేమీ మంత్రాలు, స్తోత్రాలు అలా ఏం చేయకుండా నార్మల్గానే నాకు వచ్చిన శ్లోకాలు, మంత్రాలతో, షోడశ ఉపచారాలతో స్వామివారికి పూజ చేసుకున్నాను అనమాట. పూజ ఎందుకనంటే మనం ఏ పని చేసినా సరే ఒక ప్రార్థనతోటి చేస్తే అది మంచి ఫలితాలను ఇస్తుందని నమ్మకం అనమాట. నాకు చిన్నప్పటి నుంచి చెప్పింది ఏంటంటే, ఇంట్లో నాన్నగారు కానీ తాతయ్య గారు కానీ ఏమని చెప్పేవాళ్ళంటే, ఏది చేసినా సరే ఒక మంచి పని మనం చేస్తున్నప్పుడు ఒక మంచి ప్రార్థనతో మొదలు పెడితే అది మన జీవితాన్ని మంచి మార్గంలో ముందుకు తీసుకెళ్తుందని వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. ప్రార్థనకి అంతటి విలువ ఉందని చెప్పారనమాట. ఇలా చక్కగా పూజను పూర్తి చేసేసుకున్నాను. అలాగే షడ్రుచుల సమ్మేళనం అయినటువంటి ఉగాది పచ్చడిని కూడా ప్రసాదంగా నేను స్వీకరించాను. ఇంట్లో వాళ్ళందరికీ కూడా ప్రసాదాన్ని పెట్టానన్నమాట. అలాగే ఇంకా లంచ్ టైం అయిపోతుందనేసి పూజ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత పిల్లలకి ఇంకా ఆకలి అవుతుందనేసి ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను కదా. కానీ కొంచెం ఉల్లిగారెలు వేయడం అయితే బ్యాలెన్స్ ఉండిపోయింది. ఎందుకంటే గారెలు కొంచెం వేడివేడిగా తింటేనే ఆ టేస్ట్ బాగుంటుంది కదా. అందుకోసమని కరెక్ట్గా భోజనాలు చేయడానికి ఒక 10 to 15 minutes ముందే వడల్ని వేశానన్నమాట. నేనైతే గారెలు ఎప్పుడూ కూడా చేయడం అనేది అమ్మ దగ్గర నుంచే నేర్చుకున్నాను. అమ్మ ఎలా ప్రిపేర్ చేస్తుందో సేమ్ అలాగే ప్రిపేర్ చేస్తానన్నమాట. ఈ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది, కావాలంటే మీరు ఈ రెసిపీని కూడా చెక్ చేసుకోండి ఒక్కసారి. నేను గారెలు వేసేటప్పుడు ఇంకా పేపర్ మీద కానీ ఆకు మీద కానీ అలా ఏమైందండి, డైరెక్ట్గా చేతితోటి వేసేయటమే అలవాటు అయిపోయింది. అమ్మ దగ్గర నుంచి సేమ్ అలాగే చూసుకొని కొంచెం వాటర్ని తడి చేసుకొని పిండి నీళ్ళగా చేసుకొని వేసుకోవడం అలవాటు అనమాట. కొంచెం చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి అంతేని అలా వేసుకోవడం అనేది అలవాటు అయిపోయింది. ఏంటో చేస్తూ ఉంటే అలా అన్నీ వచ్చేసాయి అన్నమాట. చక్కగా ఇలా ఉల్లిగారెలను కూడా ప్రిపేర్ చేసేసుకొని అందరం కలిసి హ్యాపీగా లంచ్ అనేది పూర్తి చేసేసుకున్నాం. అలాగే సాయంత్రం కూడా చక్కగా ఇంట్లో మొత్తం దేవుడి గదిలో దీపాలు పెట్టేసుకొని తులసమ్మ దగ్గర కూడా చక్కగా దీపాలను పెట్టేసుకొని సాయంత్రం కూడా పూజని పూర్తి చేసేసుకున్నాం అనమాట. ఊర్లో అయితే పంచాంగ శ్రవణం అనేది చక్కగా అవుతుంది. వెళ్ళే వాళ్ళం రామాలయం దగ్గరికి, శివాలయం దగ్గరికి, అలాగే మందిరంకి, బాబా మందిరం దగ్గర చక్కగా అయ్యేవన్నమాట.
పంచాంగ శ్రవణం అనేది అయ్యేది. అప్పుడు చిన్నప్పుడు తెలియదు ఆదాయం ఎంత వ్యయం ఎంత అనేసి చూసుకునేవాళ్ళం అనమాట. ఆరోగ్యాలు ఎలా ఉంటాయి ఏంటనేది పంతులు గారు చెప్తూ ఉంటే పేరుని బట్టి రాశిని బట్టి వాళ్ళ నక్షత్రాన్ని బట్టి చెప్తూ ఉంటే చూసుకొని వచ్చేవాళ్ళం అనమాట. ఊర్లో ఆ సరదానే వేరు, ఆ సందడే వేరండి. ఏ పండగ అయినా సరే ఊర్లో జరిగేది వేరుగా ఉంటుంది, సిటీలో జరిగేది వేరుగా ఉంటుంది అనమాట. సిటీలో జరిగేది మన ఇంటి వరకు మాత్రమే తెలుస్తుంది అనమాట. కానీ ఊర్లో అయితే చాలా అబ్బురంగా అందరూ కలిసికట్టుగా చేసుకుంటారనమాట. అంతేకాకుండా ఈ ఉగాది రోజున ఏ దిశగా ప్రయాణం చేస్తే మంచి జరుగుతుందని పంతులు గారు చెప్పేవారు. ఇదని నేను మామూలుగా అనట్లేదు, కానీ ఎవరి సిద్ధాంతాలు వాళ్ళవి, ఎవరి నమ్మకం వాళ్ళది. అంటే ఆ రోజు ఏదైనా మంచి చేస్తే మన జీవితంలో ఆ సంవత్సరం అంతా మంచి జరుగుతుందని ఒక నానుడు తప్పించి బ్లైండ్గా ఇది ఫాలో అవ్వండి అని మాత్రం నేను చెప్పనండి. ఎందుకంటే నేను కూడా అలాగే ఏది బ్లైండ్గా ఫాలో అవ్వను. పిల్లలతో సరదాగా కాసేపు అలా వెళ్ళి వస్తే బాగుంటుందని. అదే ఊర్లో అయితే అందరం కలిసి చక్కగా కొత్త చీరలు కట్టుకొని ఎవరికి ఉన్న వస్తువులు వాళ్ళు పెట్టుకొని బుట్టబొమ్మల్లా రెడీ అయ్యి ఏ దిశగా వెళ్ళమంటే ఆ దిశగా ఎంత కోలాహలంగా ఉంటుందంటే ఊర్లోన ఒక్కసారిగా నాకు ఉగాది రోజు సాయంత్రం నా చిన్నప్పటి నుంచి అందరితో కలిసి వెళ్ళి అక్కడ త్రిమూర్తులని దర్శనం చేసుకొని వచ్చిన రోజులే నా కళ్ళ ముందు అలా కదిలాయి అన్నమాట. అలా పిల్లలతో పాటు మేము కూడా కాస్త అలా సరదాగా హైదరాబాద్ రోడ్లను అలా చుట్టేసి వచ్చామండి. ఈ ఉగాది రోజున ఏదైనా ఒక కొత్త వస్తువును కొనడం, షాపింగ్ చేయడం కూడా అలవాటు. అలాగే కొంచెం షాపింగ్ కూడా చేసుకొని నైట్కి ఇంటికి రీచ్ అయ్యామన్నమాట. ఇదండి మా ఉగాది సెలబ్రేషన్స్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. మీ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. అలాగే మన ఛానల్ని విజిట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ విశాలాక్షి.